దుఃఖ సాగరంలో ఉన్న కుటుంబాన్ని ఓదార్చడానికి మరి ఢిల్లీ నుండి వచ్చారు పాస్టర్ గారు. వారు ప్రార్థించి కుటుంబానికి ఆదరించ ప్రయత్నిస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, దుఃఖ సాగరంలో ఉన్న కుటుంబాన్ని బట్టి నీకు సన్నిధికి వస్తున్నాం. అయ్యా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మేమైతే నమ్ముతున్నాం తండ్రి, నీ కుమారుడు నీ చెంత ఉన్నాడని నమ్ముతున్నాం. కానీ కుమారుడు లేని లోటు ఈ కుటుంబానికి ఉంటుంది తండ్రి. దేవా, మీరు దిగిరమ్మని, కుటుంబాన్ని దర్శించమని, ఓదార్పు దయచేయమని, కుటుంబానికి, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషకి, ప్రతి ఒక్కరికి అయ్యా తండ్రి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. దుఃఖసాగరంలో ప్రతి ఒక్కరిని ఓదార్చమని దేవా, నీవు మాత్రమే చేయగలవు తండ్రి దేవా. మీరు దిగివచ్చి సహాయం తెచ్చమని, ఓదార్పు నిమ్మని, మీరే మహిమ పొందుకోమని యేసు దివ్య పరిశుద్ధ నామములో అడిగినాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు అంత దూరంకి వెళ్ళి రావడము కుటుంబానికి ఎంతో గొప్ప ఊరట, ఆదరణ, సాంత్వన. మన మినిస్ట్రీ జనరల్ సెక్రటరీ పాస్టర్ డాక్టర్ యాలదాల అబ్బుల్ గారు కూడా మరి కుటుంబాన్ని ఉద్దేశించి 2 ఆదరణకరమైన మాటలు వారు మాట్లాడతారు. వారికి సమయాన్ని అప్పచెప్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న ఆర్కేపీ ప్రెసిడెంట్ గారు వెంకటేష్ గారికి, అలాగే కరుణాకర్ గారికి, బైబుల్ టీచర్ నీలాంస్టాంగ్ గారికి, అలాగే మా సెంట్రల్ చర్చ్ అసోసియేట్ పాస్టర్ క్రిస్టఫర్ గారికి, అలాగే తెలంగాణ స్టేట్ ఐబీబీపీ ప్రెసిడెంట్ గారైనటువంటి మధు గారికి, అలాగే ముందున్న అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. నిజంగా ఆదరించడం అంటే అది ఊహకందని మాట. అసలు అది ఏ కుటుంబంలోకి ఆ మాట రాకూడదు. కానీ దేవుని చిత్తం, దేవుణ్ణి మనం ప్రశ్నించలేము కనుక కుటుంబానికి ఏదో ఒక మాట చెప్పి వెళ్ళిపోతాం. కానీ ఆ గాయం అనేది అలాగే ఉండిపోతుంది ఎప్పటికైనా. భవిష్యత్ కాలానికి అలాగే ఆ మనిషి వెళ్ళిపోయే వరకు కూడా అది ఆ గాయం అనేది ఉండిపోతుంది. అటువంటి గాయాన్ని అనుభవించిన వానిగా చెప్తున్నాను, అనుభవిస్తున్న వానిగా చెప్తున్నా. నిజంగా తిమోతి అన్నంటే చాలా ప్రేమ కలిగిన వాడు. ఎక్కడైనా కనపడితే అన్నయ్య అని పలకరించి, ఈ ప్రాంతంలో ఈ పునాది వేసినప్పుడు నేను వచ్చాను. క్రిస్టఫర్ గారు, నేను ఒక అర్ధరాత్రి గాడు వచ్చి ఈ పునాది టైంలో ప్రార్థన చేసి వెళ్ళాం. అప్పుడు ఆ బాబుని చూసాం. మరి మంచిర్యాల ప్రాంతంలో గుర్తొచ్చే 2-3 తిమోతి అన్న ఒకరు. మరి దేవుని చిత్తం ఏంటో మనకు తెలియదు, దేవుడు ఎందుకు ఆ పరీక్ష పెడతాడో మనకు తెలియదు. కానీ దేవుని చిత్తాన్ని అయితే మనం ప్రశ్నించలేమని చెప్పాం కదా. మనకి మనమే ప్రశ్న చేసుకోవాలి, దేవా నీ చిత్తం ఏంటో మాకు తెలియజేయాలి. ఇక నుంచి మనం ముందుకు వెళ్ళాలి. నిజంగా ఆ మాట, ఆ వార్త తెలిసినప్పుడు అరుణ్ కుమార్ గారు మెసేజ్ పెట్టినప్పుడు చాలా అయింది. అన్నకి ఫోన్ చేసాం, కానీ అన్న హాస్పిటల్లో బిజీ ఉన్నారు. అన్నను పలకరించాలంటే కూడా ధైర్యం సరిపోలే. అంతా అయిపోయింది, బాగుంది అనుకున్నాం. మరి ఆపరేషన్ అయిందన్నారు, అంతా బాగుంది అనుకున్నాం. కానీ సమయానికి సడన్గా అది ఆ దుర్వార్త వినబడ్డప్పుడు చాలా గాయమైంది. అన్నయ్య ఎలా తట్టుకుంటున్నాడో అనుకున్నాం. నిజంగా మరి దేవుడే దానికి మందు, దేవుడే. ఆ గాయం మానపడానికి మందు అనేది ఉందంటే అది దేవుడే, ఇంకెవరు కాదు. ఎవరికి మార్పాలని ప్రయత్నించిన మానదు. దేవుడే ఆ గాయాన్ని మాన్పాలి. మళ్ళీ అన్నని మళ్ళీ ఒక మనిషిగా నిలబెట్టి దేవుని సేవలో ఇంకా బహుబలంగా వాడుకోవాలి అని కోరుకుంటున్నాం మినిస్ట్రీ పక్షంగా. ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే పాస్టర్ వెంకటేష్ గారు మరి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ రాష్ట్ర శాఖ పక్షంగా వారు కొన్ని ఆదరణకరమైన మాటలు చెప్తారు.
దేవుని నామానికి స్తోత్రములు. మరి ఈ సమయం నాకు ఇచ్చిన దైవజనులకు ప్రత్యేక వందనాలు. మరి తిమోతన్న మన మినిస్టర్లు ఎంతో నమ్మకస్తులు, చాలా సీనియర్ పాస్టర్ గారు. ఎన్నో విషయాలు మేము అన్నం చూసి నేర్చుకున్నాం. అన్నకున్నటువంటి ధైర్యము కానీ, పట్టుదల కానీ, విశ్వాసం కానీ, చాలా విషయాలు. నేను ఒక 15 సంవత్సరాల నుండి అన్నతో నేను సహవాసంలో ఉంటూ ఉంటాను. 15 సంవత్సరాల నుండి తెలుసు. మరి మినిస్ట్రీలో ఇంత నమ్మకస్తులు ఇవాళ ఈ గాయం కలగటం అందరికీ గాయమే. ఒక తిమోతన్న కుటుంబానికే కాదు కానీ మొత్తం ఓఫిర్ మినిస్ట్రీస్కే గాయం కలిగిందన్నమాట. ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి సంఘ మెంబరు, ప్రతి సేవకులు అందరము కూడా దుఃఖ సాగరంలోనే మిగిలినము. ఈ వార్త విన్నప్పుడు మేము మా సంఘాల్లో ప్రకటించినప్పుడు మా సంఘ విశ్వాసులు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు. చాలా సంఘాలు, తెలంగాణ, ఆంధ్ర సంఘాలందరికీ తెలిసిపోయింది ఈ యొక్క గాయం. కాబట్టి ఆంధ్ర నుండి ఆంధ్ర సంఘాలు, సేవకులు, తెలంగాణ సేవకులు అందరూ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఆదరించి దేవుడు తన ఉన్నతమైన సేవలో నిలబెట్టి వాడుకున్నట్లుగా దేవుడు అలాంటి సహాయము దయచేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్ పాస్టర్ గారు. అలాగే ఇండియా ప్రజాబంధు పార్టీ పక్షంగా మధు గారు కూడా 2 ఆదరణకరమైన మాటలు చెప్తారు. దేవునికి స్తోత్రము. అన్న తిమోతన్న దైవజనుడు, అలాగంత మాత్రమే కాకుండా ఇండియా ప్రజాబంధు పార్టీ ఈ జిల్లా అధ్యక్షులుగా ఉంటూ మరి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని అన్న ఎంతో కృషి చేస్తున్నటువంటి వ్యక్తులు. మరి ఆయన చేతికి వచ్చినటువంటి చక్కని కుమారుడు, మంచి యోధుడు, సైనికుడు, సత్యానికి స్తంభమైనటువంటి విజయ్ కుమార్ మరి ఈ గాయం కలగడం మరి ఎంతో వేదన. అన్న కుటుంబాన్ని మరి తన దేవుడు ఆదరించాలి, మనందరిని ఆదరించాలి. పిల్లారా, మరి మన కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయాం. కుమారుడు విజయ్ కుమార్ బాబు, ఆయనకు ఎంతో పెద్ద కుటుంబం. ఓఫర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అద్భుత విశాలమైనటువంటి కుటుంబం. ఈ కుటుంబం అంతటికి మరి ప్రియుడు, మరి మన మధ్యలో లేడు, కానీ దేవుని చెంత ఉన్నాడు. ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడే ఈ గాయమంతటిని పూడ్చాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సర్వసాధారణంగా దేవుని సేవకులంగా మనము తరచుగా ఇలాంటి వార్తలు వినక తప్పదు. ఇదొక రకమైన మానసిక యుద్ధం మన మీద దుష్టుడు. అయితే మొదటగా నాకు తిమ్మోతయ్య గారు ఫోన్ చేసినప్పుడు కాసేపు అసలు నమ్మబుద్ధి కాలే. బాబుకు యాక్సిడెంట్ అయిందన్న, ఇట్లా తలకు హెడ్ ఇంజరీ అయింది చెప్పినప్పుడు నాకైతే నోటెంబడి మాటనే రాలే. కొన్ని సందర్భాల్లో అంటే బాబుని నేను ఎత్తుకున్నాను, విజయబాబును ఎత్తుకున్నాను. తాతయ్య అంటూ పరిగెత్తుకొని వచ్చేవాడు. ఇంట్లో ఎప్పుడు ఇంటికి పోయినా కానీ తాతయ్య అంటూ పరిగెత్తుకొచ్చి నాకు ఇష్టమైన టీ బాబే ఆఫర్ చేసేవాడు. అదే మన కళ్ళ ముందు పెరిగిన ఈ అబ్బాయి, ఒక చెట్టంతా పెరిగిన అబ్బాయి ఒక్కసారి మరి మన ముందు లేడనే వార్త అసలు తట్టుకోలేం. కాసేపటిదాకా నాకు ఏం అర్థం కాలే. సరే, ఏదేమైనా
ఆపదలో ఉన్న సేవకునికి అయితే ఏదో ఒక రకంగా మనం ప్రార్థన సహాయం ముఖ్యం. వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సేవకులందరికీ ప్రార్థన సహకారం, అలాగే హాస్పిటలైజ్డ్ కనుక మరి దానికోసం కూడా ఆర్థిక సహాయం చేయాలని పెట్టాం. సంఘాలన్నీ ప్రార్థన చేస్తున్నాయి. ఒకవైపు విశ్వాసంతో ఉన్నాం, కానీ అకస్మాత్తుగా మరొక వార్త వినాల్సి వచ్చింది, బాబు లేడు అనే వార్త. మరి తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమని ఆదరించాలనో నాకైతే అర్థం కాలేదు. ఒకటే మాట అన్నాను, అయ్యగారు ప్రార్థన చేద్దామని. ప్రార్థన చేస్తుంటే నాకు కన్నీళ్ళు లాగట్లా, ఏదో చేశానన్నట్టుగా ముగించేశాను, ఎందుకంటే దుఃఖం ఆగట్లా. ప్రార్థన చేశాక వెంటనే మరి అందరికీ మెసేజ్ పెట్టడం జరిగింది. ఆ పరిస్థితిలో నాకు కూడా ఆరోగ్యం బాగాలేదు, అంటే చాలా జమ్ము అటు ఇటు పోయి వచ్చాం కనుక బాడీ అంతా పులిసిపోయింది. నేను ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో ఉన్న సేవకులందరినీ వెళ్ళి మరి భూస్థాపన కార్యక్రమంలో పాల్గొని చెప్పడం జరిగింది. మరి బాబు విజయ్ బాబు మరణించిన రోజున అయ్యగారేమో మరి వేరే సమస్యలు కూరుకుపోయి ఉన్నారు. మనందరి ఆత్మీయ తండ్రి ఫోన్ చేసి చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అయ్యగారు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక చిన్న మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్ చూసేసి అయ్యగారు నాకు పెట్టారు, అయ్యో దేవా ఎంత పని జరిగింది అని నాకు మెసేజ్ పెట్టారు అయ్యగారు. పెట్టి అప్పుడు నాకు టెక్స్ట్ చేశారు, దిస్ ఈజ్ మై పొజిషన్ తమ్ముడు, హౌ కెన్ ఐ కంఫర్ట్ అవర్ బిలవెడ్ పాస్టర్, కన్వే మై కంఫర్ట్స్ అండ్ మౌర్నింగ్ టు ద బిరివిడ్ ఫ్యామిలీ మెంబర్స్ అని. సో అది జరిగిందన్నమాట. ఆదరించడానికి అసలు నోటంబడి మాటలే రావట్లే. మనం ఎన్నని చెప్తాం, వి ఆఫెన్ టెల్ ఎనీ సింపథైజ్డ్ వర్డ్స్ అండ్ కంఫర్టింగ్ వర్డ్స్, కానీ ఆదరణ కలిగించేది పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. కనుక మనం అందరము ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు మనల్ని కొద్దిగా ప్రార్థన నడిపిస్తుంటే కుటుంబము తమ కళ్ళెంబడి కారుచున్న బాష్ప బిందువులను వారు విడిచి దేవుని ప్రసన్నతను, దేవుని సమాధానమును, ప్రభు యొక్క నెమ్మదిని ఆ కుటుంబం యొక్క హృదయంలో దేవుడు స్థాపన చేయనట్లుగా మనం ముందు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగిన మా పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా ప్రియుడు, మా జత పనివాడు, మా సహదాసుడు, దైవజనుడు తిమోతన్నను బట్టి, అక్కను బట్టి, వారికి మీరు ఇచ్చిన పిల్లలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి సేవలో వాడుకుంటున్న విధానము కొరకాయ వందనాలు. ప్రత్యేకముగా మరి నాయన పోయిన వారములో కుటుంబానికి కలిగిన గాయం మీరు ఎరిగి ఉన్నారు. వారి పెద్ద కుమారుడు కుటుంబం అంతటిని కూడా మీరే ఆదరించండి, ఓదార్చండి, ధైర్యపరచండి ప్రభువా. మీ వాక్యముతో మీరు వారిని ఓదార్చండి. మీ పరిశుద్ధాత్మ కుమ్మరింపునిచ్చి మీ పరిశుద్ధాత్మ వశములో వారిని ఉంచుకొని నిజమైన ఆదరణ మీరే కలగజేయమని ప్రార్థిస్తున్నాం. ఆదరణకర్తవైన పరిశుద్ధాత్మ దేవా, మీరు దిగిరండి స్వామి. ఆ కుటుంబాన్ని, బంధువర్గాన్ని, సంఘాన్ని, మమ్మల్ని అందరినీ కూడా మీరే ఓదార్చండి, ధైర్యపరచండి. నిజమైన ఆదరణ మీరు కలగజేయండి. మరి నాయన బిడ్డ యొక్క మరి జ్ఞాపకార్థ కూటంలో మేము ఇప్పుడు ఉన్నాం. మరి నాయన మీరు పంపిన ప్రవక్త నోట మీ వాక్కును పలికించి నీ బిడ్డలకు కావలసిన ఆదరణ వాక్కును పంపి ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరే ముట్టండి, బాగు చేయండి, దర్శించండి. వారి హృదయాలలో నెమ్మది కలగజేయండి, నిజమైన ఆదరణ కలగజేయండి. మా ముందున్న ఈ సమయమంతా మా అందరికీ, ప్రత్యేకంగా తిమోతన్న కుటుంబానికి ఆశీర్వాదకరంగా, ఆదరణకరంగా మీరు మలచి మహిమ పొందమని మా ముందున్న సమయాన్ని మీ కృపకే మమ్మను కూడా అప్పగించుకుంటూ, ఆ కుటుంబాన్ని మీ కృపకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి,
ఆమేన్. ఈనాటి కార్యక్రమంలో ఆదరించడానికి, వాక్యము ద్వారా ఆదరించడానికి వచ్చిన మా అందరి ఆత్మీయ తండ్రికి వందనాలు చెప్తూ ఈ సమయాన్ని వరికిస్తున్నాం. కుమారుడు తిమోతియ కుటుంబ సభ్యులు రావాల్సిందిగా మనవి చేస్తున్నా. పాస్టర్ తిమోతి గారు, అమ్మాయి, వారి బిడ్డలు రావాలి. ఈ చిత్రపటానికి నివాళులు అర్పించిన తర్వాత నేను వేదిక ఎక్కుతాను. తిమ్మతయ్య సరా నాయనా. కుమారుడు దివంగతుడైనటువంటి ప్రభు సన్నిధి చేరినటువంటి విజయబాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్నప్పుడు గౌరవ సూచనగా మనందరము కూడా లేచి నిలబడదాము. రానివ్వండి, తిమ్మతయ్య రానివ్వండి, అమ్మ కూడా రావాలి, తల్లిదండ్రులు, వారి బిడ్డలందరూ కూడా. ఎవరిని వెళ్ళి వాళ్ళని తోడుకొని రండి. అయ్యా నేను రానా? హితుడెవరు నా యేసే కదా. అందరూ కూర్చోండి. పాస్టర్ తిమోతి గారు వస్తున్నారు, కొంచెం వెనక్కి వెళ్ళారంట, చిన్న పని మీద పక్కకి వెళ్ళారు. వారు వచ్చేదాకా మనం ఏదైనా ఒక పాట పాడుతున్నాం, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఇబ్బంది లేదు, ఎవరు ఇబ్బంది పడొద్దు. టైంను మనం ఆశీర్వాదకరంగా వాడుకున్నాం. హితుడెవరు సన్నిహితుడెవరు, హితుడెవరు సన్నిహితుడెవరు నా యేసే కదా. నిజ స్నేహితుడు నా యేసే కదా. నిజ స్నేహితుడు. హితుడెవరు
విడువకయు తానే నిజహితుడై నన్ను విడువకయు తానే నిజహితుడై నన్ను ప్రేమించెను, నన్ను ఓదార్చెను, నన్ను ప్రేమించెను, నన్ను ఓదార్చెను. హితుడెవరు, సన్నిహితుడెవరు, నా యేసే కదా నిజ స్నేహితుడు. అహితుని వలన నా జీవితములో అలుముకున్నది అంధకారం. అహితుని వలన నా జీవితములో అలుముకున్నది కుమారుడు అతి చిన్న వయస్సులోనే ఈ మట్టి లోకాన్ని పాపలోకాన్ని విడిచి పరిశుద్ధమైన మహిమలోకానికి వెళ్ళి విజయబాబు ధన్యుడైనాడు. మనందరం గాయపడ్డాం కానీ కుమారుడైతే అదృష్టవంతుడైనాడు. మరి ఈ సందర్భం ప్రభువు మనల్ని దర్శించడానికి ఒక సందర్భంగా ఇక్కడ దేవుడు మనల్ని సమావేశపరిచారు. మనము వాక్యం ద్వారా దేవ దర్శనం పొందకముందు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన కుమారుడికి మనం నివాళులు అర్పించడానికి గాను ఈ చిత్రపటాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి కుటుంబాదరణ కొరకు ప్రార్థించిన తర్వాత నేను వేదికెక్కుతాను.
కరుణాకర్ పట్టుకో. లేదు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, అంతులేని దుఃఖ సాగరములో నిదాసుడు తిమ్మతయ్య తన కుటుంబం దుఃఖ సాగరం ముందున్నారు. ఊహించని పరిణామం తండ్రి. మేము కలలో కూడా తలంచలేదు ఈ కుటుంబానికి ఇంత పెద్ద దెబ్బ తగులుతుందని. మొత్తం అగాపే కుటుంబమే గాయపడిన సందర్భమునైనా నేను ఎత్తుకొని ముద్దాడుకున్నటువంటి కుమారుడు, పేరు పెట్టిన కుమారుడు ఇంత త్వరగా యాత్ర ముగించి నీ దగ్గరికి వచ్చేస్తాడని మేమెవరమూ అనుకోలేదు. ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాం. బాబు జీవితంలో స్థిరపడి నీ సాక్షిగా జీవిస్తాడు, నీ సైనికుడుగా బ్రతుకుతాడు, గొప్ప శూర కార్యాలు చేస్తాడని తల్లిదండ్రులు, తాతయ్యగా నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ప్రభువా, మరి ఇలా నువ్వెందుకు చేశావు, ఎందుకు అనుమతించావు అని నిన్ను అడగడానికి మాకు అధికారము లేదు నాయన, అధికారము లేదు. కానీ మనుషులం కాబట్టి దుఃఖమైతే ఉంది. ప్రభువా, కరుణ చూపండి. విజయబాబు కొరకైతే మేమేమి ప్రార్థన చేసే అవసరమే లేదు. రక్షణ పొందినాడు, రక్షణలో పెరిగాడు. అతని ఆత్మశాంతి కొరకు ప్రార్థిస్తున్నామనే విశ్వాసం అది కాదు. అతనికి శాంతిని ఆల్రెడీ ఇచ్చేశావు. ఇప్పుడు శాంతి, ఆదరణ, నిరీక్షణ కావలసింది విడవబడ్డ కుటుంబానికి తండ్రి, తల్లికి, తండ్రికి, తమ్ముడికి, చెల్లెలికి, కుటుంబ పెద్దలకి ఇప్పుడు ఆదరణ కావాలి. ప్రభువా, నీ కార్యములు మాకంతు చిక్కవు, అగోచరములు తండ్రి, చాలా విచిత్రము. ఎందుకు ఇలా చేశావని మేము ఇప్పుడు అడగలేము. నిత్యత్వములోనే మాకు అర్థమవుతుందేమో. ప్రభువా, ఈ దినాన మేము నీ ఓదార్పు కోరి, నీ ఆదరణ కోరి మీ సన్నిధికి వచ్చాం. విజయబాబు యొక్క తల్లిదండ్రులను, చెల్లెలని, తమ్ముడిని, పెద్దలను అందరిని కూడా ఆదరించండి, ధైర్యపరచండి. ఇదిగో మృత్యునొందించువాడను నేనే, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే అన్నారు. గనుక ఈ హృదయ గాయాలకు మందు వేయగలిగిన వైద్యుడి భూమి మీద లేడు, పుట్టలేదు తండ్రి. శరీరానికైతే మందు వేస్తారేమో, కట్టు కడతారేమో. హృదయానికి తగిలిన గాయాలకు కట్టు కట్టగలిగిన ఏకైక పరమ వైద్యుడా, పరిశుద్ధాత్మ దేవుడా, ఈ కుటుంబాన్ని మీరు ఆదరించి ధైర్యపరచండి. ఈ గొప్ప దుఃఖము, ఈ మహా దుఃఖము ఈ ప్రపంచానికి ఒక మహా సందేశముగా మారి అనేకులను రక్షించుటకు సహాయం చేయండి. బాబు జీవించి ఉండి సువార్త ప్రకటిస్తే ఎన్ని వేల మందిని రక్షించగలిగేవాడో
అంతకన్నా ఎక్కువ మందిని ఈ ఆదరణ కూటమి రక్షించుటకు మీరు పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. అద్భుతకరుడా, త్వరగా మీరు వస్తున్నారు. మధ్యప్రాచ్యంలో యుద్ధాలు జరుగుతున్నాయి. మీరు అక్కడ సూచన ఘంటికలు మోగుతున్నాయి. మీరు వచ్చినప్పుడు బాబు కూడా మళ్ళీ వచ్చేస్తాడు. నీకు వందనాలు. ఈ కొద్ది రోజులు ఓపిక పట్టేందుకు మాకందరికీ సహాయం చేయండి. అద్భుతంగా, విచిత్రంగా, అగోచరమైన రీతిలో నీ గాయపరచబడ హస్తము కుటుంబ సభ్యులందరి హృదయాల మీద ఉంచి గాయమును మాన్పండి. ఆ కన్నీళ్లు తుడిచివేయండి. సంతోషము, నిరీక్షణ నింపండి. ఈ దుఃఖ సమయంలో వారు కోలుకున్నటువంటి విధానం మంచిది. కుటుంబ సభ్యులు కూడా స్మృతి అంజలి, పుష్పాంజలి ద్వారా ఘటించే సమయం ఇది. మంచిది. ఇక నేరుగా దేవుని వాక్యము ద్వారా దివ్యాదరణ, హృదయానికి స్వాంతన, ఊరట. మరి ఏదైనా దేవుని వాక్యమే తప్ప నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించి అని ప్రపంచానికి ఒక గొప్ప ఆదరణ నేర్పిన దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారికి సమయాన్ని నేరుగా అప్పగిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, ఈ కొత్త సంవత్సరంలో మనకు తగిలినటువంటి ఘోరమైనటువంటి గాయము, మరి అందరము క్రిస్మస్, న్యూ ఇయర్ అప్రోచింగ్ అనే సందడిలో ఉంటుండగా ఊహించని రీతిగా ఈ వార్త వినబడింది. పాస్టర్ తిమోతి యొక్క పెద్ద కుమారుడికి రోడ్ యాక్సిడెంట్ అయిందని. నేను కూడా ముందు పర్వాలేదు, కోలుకుంటాడులే అనే నమ్మకంతో ఉన్నాను. ప్రార్థన చేద్దాం బేటా, పర్వాలేదు, దేవుడు బాగు చేస్తాడులే అని. కానీ కోమాలోకి వెళ్ళిపోయాడు డాడీ. తల దెబ్బ తగిలింది, డైరెక్ట్గా కోమాలోకి వెళ్ళిపోయినాడు అని తిమోతి చెప్పాడు. ఇంకా రికవర్ కానీయలేదు, మెళకువలోకి రానియలేదు. ఒక తండ్రి, ఒక తల్లి ఎంత చేయాలో ఇక శక్తికి మించి పోరాడారు. ఇక ఇంతకన్నా
ఇంకా ఇలా చేస్తే బాగుండునేమో, ఇంకా కొంచెం ఖర్చు పెడితే బ్రతుకునేమో అనే పరిస్థితి లేదు. శక్తికి మించి ప్రయత్నం చేశాడు కన్న తండ్రిగా తిమోతయ్య. మరి కుమార్తె వారి సతీమణి దాదాపుగా నాకు తెలిసి 37 లక్షలు 38 లక్షలు ఖర్చు అయ్యాయి. ఆశ్చర్యము. మరి వారికి మేనల్లుడు గారు చాలా వరకు హెల్ప్ చేశారు. ఆఖరి దశలో డాడీ మరి ఏమన్నా డబ్బులు అవసరం ఉన్నాయి, అవకాశం ఉందా అని తనకు తెలుసు. నా పరిస్థితి కూడా ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అప్పుడు నేను ఇన్కమ్ ట్యాక్స్ కేసుల్లో ఇరికించబడి ఉన్నాను. నేను అజయ్ బాబు, అమల్ బాబు ఇన్కమ్ ట్యాక్స్ చెప్పుకుంటూ కూర్చున్నాము. ఎవరో మతోన్మాదులు మా మీద రాంగ్ కంప్లైంట్ ఇచ్చి వీళ్ళకి చాలా కోట్లు వస్తున్నాయి, ఇన్ని సంఘాలు పెట్టుకున్నారు, వీళ్ళు పన్ను కట్టట్లేదని అబద్ధం కంప్లైంట్లు ఇచ్చారు. ఉండడానికి సొంత ఇల్లే నాకు లేదు, నాకు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధం. అంత గుడ్డి దర్బార్ మన దేశం. ఆ సిచ్యువేషన్లో బాబు తిమోతి నాకు ఫోన్ చేశాడు. బేటా, నేను ఇప్పుడు రైట్ నౌ నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో ఉన్నా. అయ్యో అవునా డాడీ, ఏమైంది? తనకు తెలియదు, ఏ బాధలో ఉన్నాడు. అయ్యో నాకు తెలుసు డాడీ, నా మీద కూడా ఇట్లాంటి కంప్లైంట్ ఇచ్చారు, నేను కూడా జవాబు ఇచ్చుకున్నా. వాళ్ళు ఎంత టార్చర్ పెడతారో నాకు తెలుసు డాడీ. నువ్వు ఇట్లా ఉన్నావని నాకు తెలియక ఫోన్ చేశాను అన్నాడు. మరి ఏం చేద్దామంటే మనకున్న చర్చి, ఇల్లు ఏదున్నా సరే అమ్మి పడేసేయండి, బాబు బ్రతుకుతాడంటే అంతకంటే మనకు కావాల్సిందేం లేదు, మళ్ళీ కొనుక్కుందాం, దేవుడు ఇస్తాడు. ఘోరమని ఏడ్చాడు తిమోతి. ఎంతకంటే నాకు దారి కనపడలే. కానీ ఆ నెక్స్ట్ డేనే వార్త వినబడింది, తుది శ్వాస విడిచాడు అని. జీర్ణించుకోలేని విషయం ఎలాగ జరిగింది? చక్కని కుమారుడు నేను ఎత్తుకొని నా గుండెలుగా హత్తుకొని ముద్దు పెట్టుకొని పేరు పెట్టాను. నా కళ్ళ ముందే వెళ్ళిపోతున్నాడు. ఇలా కూడా జరుగుతుందా? దేవుడు ఇలా జరగనిస్తాడా? అని మనిషినే కదా, నేను మనిషినే, నాకు ఫీలింగ్స్ ఉన్నాయి. చాలా ఏడ్చి ప్రార్థన చేశాను ప్రియులారా. కానీ విచిత్రంగా అప్పుడే టీవీ ఆన్ చేస్తే ఇజ్రాయెల్ ఇరాక్ యుద్ధం వార్తలు వస్తుంది. మళ్ళీ దాడి చేస్తారు, మళ్ళీ చేస్తారని ఏదో మళ్ళీ అయిపోయింది కాకుండా మళ్ళీ దాడికి సమాయత్తం అవుతున్నారు అని. అది చూడగానే నాకు ఒక ఆదరణ కలిగింది. అరే, యేసయ్య వచ్చేస్తున్నాడు, విజయం తీసుకుని వచ్చేస్తాడు. కొద్ది రోజులుగా 10-15 సంవత్సరాలు ఓపిక పడితే వెళ్ళిపోయిన మన వాళ్ళందరినీ మళ్ళీ మనం చూసుకుంటాం. 100% షూర్. ఆ కొద్ది ఓపిక కావాలి. నాకు చాలా ఆదరణ, ధైర్యం కలిగింది. విచిత్రంగా దేవుడు మిడిల్ ఈస్ట్ వార్తలను బట్టి నాతో మాట్లాడినట్టుగా అనిపించింది. కుమారుడా, వెళ్ళిపోయిన వాళ్ళని బట్టి దుఃఖపడుకు వచ్చేస్తున్నాం, మళ్ళీ అందరం తీసుకొని వచ్చేస్తాను. కనుక ప్రియులారా, ఈ సమయంలో మరి తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్లోని భాగమైన అగాపే సంపూర్ణ సువార్త ఒక అభిషిక్త సేవకుల నెలసరి సహవాసము హైదరాబాద్లో జరగాల్సింది.
అయితే అదే మీటింగ్ ఇక్కడ మంచిర్యాలలో పెడితే దైవజనుడు తిమోతి కుటుంబం యొక్క ఆదరణ కొరకు అందరం ప్రార్థన చేయొచ్చు. మంచి తలంపు పెద్దలు లీడర్స్ ప్రతిపాదించారు. వెంటనే ఒప్పుకున్నాను. నిన్న మొన్న కాకినాడ ప్రాంతంలో ఉన్నాను. రాత్రంతా ప్రయాణించి సికింద్రాబాద్ స్టేషన్ దిగి ఇంటికి వెళ్ళలేదు. స్టేషన్లోనే గంట సేపు వెయిట్ చేసి మళ్ళీ ఇటు ఢిల్లీ ట్రైన్ ఎక్కి మంచిర్యాల దిగాను. వెంటనే పరుగున రావాల్సిన పరిస్థితి. కానీ ఆ 4 దినాలు కూడా నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు చుట్టే ఏదో ఒక దొంగనైనట్టు, ఒక నేరస్తున్నైనట్టుగా నన్ను తిప్పారు. ఏంటంటే పగ. సువార్త చెప్పేటప్పుడు నేను రేజ్ చేసిన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. సమాధానాలు చెప్పలేక ఇతన్ని ఇబ్బంది పెట్టాలి అని ఇలా వాళ్ళు చేసినటువంటి కుట్ర ఇది, కాన్స్పిరసీ. అధికారులే అంటున్నారు, అంత క్లియర్గా ఉందండి, మీరు ఎక్కడ ఆస్తులు సంపాదించలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, అందరికీ సేవే చేశారు, చాలా గొప్పగా మీరు అందరికీ నిస్వార్థంగా మీరు త్యాగపూరితంగా సేవ చేశారు, మీ ఉద్దేశాలు చాలా మంచివి అంటున్నారు ఆఫీసర్లు. అంటున్నప్పుడు మరి వదిలేయచ్చు కదా. మీ మీద కంప్లైంట్ వచ్చింది, పైనుంచి మాకు ప్రెషర్ వచ్చింది అంటే ఇది వీళ్ళ కుట్ర. ఆ రోజుల్లో ఉన్నాను కనుక సమాధి కార్యక్రమానికి కూడా రాలేని పరిస్థితి. ప్రియులారా, ఏది ఏమైనా మనము ఎంత ఏడ్చినా, ఎంత దుఃఖపడినా, గుండెలు బాదుకున్నా వెళ్ళిపోయిన కుమారుడైతే ఇప్పటికిప్పుడు రాడు. గనక జరగవలసిందేదో మనం చూడాలి. ఈ పరిస్థితిలో దేవుణ్ణి ఎలా మహిమపరచగలము, ఈ పరిస్థితిలో మనం ఏమి పాఠం నేర్చుకోగలము, ఈ పరిస్థితిలో సందేశం లోకానికి ఏమి ఇవ్వగలం అనే విషయాల మీద మనం దృష్టి పెట్టాలి. సభలో ఉన్నటువంటి నా సహదాసులందరికీ కూడా మీరు వచ్చినందుకు వందనాలు. సభా వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ కూడా వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలోనికి మనం దృష్టి సారిద్దాం. అపోస్తలుల కార్యాలు అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 2వ వచనం మాత్రమే నేనే చదువుతాను, చిత్తగించండి. భక్తిగల మనుష్యులు స్టెఫనును సమాధి చేసి, తండ్రి, జీవాధిపతివైన మా దైవమా, నీకు స్తోత్రాలు ప్రభు. మా ప్రియ కుమారుడు విజయబాబు ఇంత ఆకస్మికముగా, విచిత్రముగా, ఏదో కలలో జరిగినట్లుగా కోడి పిల్లను ఏదో గద్ద తన్నుకుపోయింది అన్నట్లుగా చక్కని కుమారుణ్ణి ఈ యాక్సిడెంట్ జరిగి తన్నుకెళ్ళిపోయింది తండ్రి. మా కళ్ళ ముందు తిరుగులాడుచున్న యవన బిడ్డ, చక్కనైన కుమారుడు, తల్లిదండ్రులకు విధేయుడు, సకల సద్గుణములు కలిగిన చక్కని కుమారుడు. ప్రభువా, అకస్మాత్తుగా ఇలాగ కోడి పిల్లను గద్ద తన్నుకుపోయింది అన్నట్లుగా మా కళ్ళ ముందు నుండి మాయమైపోయినాడు. ఈ దుఃఖకరమైన సందర్భంలో మీరే దిగి వచ్చి నాతో మాతో మాట్లాడమని ప్రత్యేకంగా దుఃఖ సాగరమందు ఉన్నటువంటి పాస్టర్ తిమోతి కుటుంబానికి, అగాపే కుటుంబ సభ్యులందరికీ ఇప్పుడు మీ దివ్యాదరణ వచనములు సెలవిమ్మని, దీవించమని, నీ దీనదాసుని నన్ను మీ శిలువ రక్తముతో కడిగి శుద్ధీకరించి, మీ అగ్నితో కాల్చి, నీ తైలముతో అభిషేకించి, మీ దాసుని మీ శిలువ చాటును మరుగుపరిచి,
మీరే మాకు ప్రత్యక్షమై మా ఎదుట నిలిచి, దేవా నాతో మాట్లాడుము, అందరితో మాట్లాడుమని, దేవా నాకు కనబడుము, అందరికీ కనబడుమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రసంగ ప్రారంభమవుతున్నది. అందరూ శ్రద్ధగా ఆలకించండి. ఒక అరగంట మాత్రమే నేను మాట్లాడతాను. అపొస్తలుడైన పౌలు తాను నాటిన సంఘములకే కాకుండా 2000 సంవత్సరాల సార్వత్రిక క్రైస్తవ సమాజం అంతటికి కూడా పునాదులు వేసినటువంటి శ్రేష్ఠ భక్తుడు అపొస్తలుడు. మళ్ళీ చెబుతున్నా, మొదటి శతాబ్దములో తాను నాటిన సంఘాలకే కాదు, ఈ 2000 ఏండ్ల వరకు, యేసయ్య రాకడ వరకు ఉండే భూమి మీద ఉండే క్రైస్తవ సమాజం అంతటికీ పునాదులు వేసిన దైవజనుడు. నేర్పరి అయిన శిల్పకారుని వరే నేను పునాది వేసి తిని, మేము వేసింది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడు అని ప్రకటించాడు. ఆయన మానవ జీవితంలో సంభవించే అన్ని విషయాలను గూర్చి ప్రస్తావించాడు. 1 కొరింథీ 7వ అధ్యాయంలో వివాహమును గూర్చి మాట్లాడాడు. 12వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వరములను గూర్చి మాట్లాడాడు. అన్ని అంశములను గూర్చి మాట్లాడాడు. అయితే 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 13 నుండి దిగువకున్నటువంటి భాగంలో ఈ క్రైస్తవ కుటుంబాలలో జరిగే మరణాలను గూర్చి మాట్లాడాడు. సహోదరులారా, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. ఎందుకు ఇష్టము లేదు అంటే, నిరీక్షణ లేని వారి వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము. ఈ లోకంలో 2 రకాల మనుషులు ఉన్నారు. నిరీక్షణ లేని వారు కొంతమంది, నిరీక్షణ కలిగిన వారు కొంతమంది. ఒకప్పుడు క్రీస్తుని ఎరుగక ముందు మనందరం నిరీక్షణ లేని వారం, భవిష్యత్తును గూర్చి ఆశలు లేని వారం, భవిష్యత్తును గూర్చి స్పష్టమైన ఎదురుచూపు లేని వారం. ఏమవుతుందో ఏమో తెలీదు అన్న పరిస్థితిలో ఉన్న వాళ్ళం మనందరం. నిరీక్షణ లేని వారము, క్రీస్తు లేని వారము అయినప్పుడు నిరీక్షణ లేని వారం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆ కాలమందు అంటే మీరు రక్షణ పొందనప్పుడు, క్రీస్తునందు విశ్వసించని దినాలలో, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారై ఉంటిరి, క్రీస్తుకు దూరస్తులై ఉంటిరి అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఒకప్పుడు మనం క్రీస్తుకు దూరస్తులుగా ఉన్న దినాలలో నిరీక్షణ లేని ప్రజలు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించామో మన కేటగిరీ మారిపోయింది. ఇప్పుడు ఎవరమన్నమాట, క్రీస్తుని అంగీకరించక ముందు ఎవరట మనం? నిరీక్షణ లేని ప్రజలు. క్రీస్తును హృదయలో చేర్చుకున్న తర్వాత ఎవరమైపోయాం? నిరీక్షణ కలిగిన వారము. అంటే భవిష్యత్తును గూర్చి మనకు స్పష్టంగా తెలుసు. నిరీక్షణ అనగా భవిష్యత్తులో గొప్ప మేలు రాబోతున్నది అని ఎరిగి, నమ్మకము కలిగి, ఆశతో నమ్మకంతో ఎదురు చూడడం, పాజిటివ్గా
భయముతో ఎదురు చూచుట కాదు నిరీక్షణ అంటే. నాకు కావలసింది, నేను కోరుకున్నది, నాకు సంతోషకరమైనది ఏదో జరుగుతుంది, దాని కొరకు నేను ఎదురు చూస్తున్నాను, అది నిరీక్షించుట. ప్రియులారా, ఇప్పుడు క్రీస్తునందు మనం నిరీక్షణ కలిగిన వారము. మనం నమ్మిన దేవుడు ఎలాంటి దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మనకు రక్షణకర్త, సమాధానకర్త, ఇంకా ఎన్నెన్నో రకాలుగా మనం ఆయన్ని వర్ణించుకుంటాం. కానీ రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో మీరు చూస్తే, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా మిమ్మును సమస్తానందముతోనూ సమాధానముతోనూ నింపునుగాక. రోమాపత్రిక 15:13 ప్రకారం మన దేవుడు దేనికి కర్త? నిరీక్షణకర్త. అంతేకాదు, ఆయన ఆదరణకర్త. నిరీక్షణ కలిగిన ప్రజలము మనం. ఇతరులు ఎవరు చెప్పండి? యేసును నమ్మని వాళ్ళు, నిరీక్షణ లేనివారు. అవును, వాళ్ళకు నిరీక్షణ లేదు, మనకు నిరీక్షణ ఉన్నది. ఈ తేడా ఎప్పుడు చూస్తుంది లోకం? నాకు చెప్పండి. వాళ్ళకు నిరీక్షణ లేదని, మనకు నిరీక్షణ ఉన్నదని ఈ వ్యత్యాసము లోకానికి ఎప్పుడు కనబడుతుంది? ఎప్పుడు కనబడుతుంది? ప్రసంగాలు చేస్తే కనబడుతుందా? ప్రసంగాలు కాదు, మన కుటుంబానికే ఇలాంటి గాయము తగిలినప్పుడు మనము నిరీక్షణ కలిగిన వాళ్ళమని లోకం తెలుసుకుంటుంది. యేసు ప్రభు వారు మనకు నిరీక్షణ ఇచ్చాడు. జరగబోతున్నటువంటి అద్భుత సంభవాన్ని గూర్చి ఆశతో మనం ఎదురు చూసే భాగ్యం మనకు అనుగ్రహించాడు. మన ఇళ్లలో మరణాలు సంభవించకూడదు, అసలు ఎవరు ఎప్పుడు చచ్చిపోకూడదు అనేది నా ఆశ. ఈ చచ్చిపోయే కార్యక్రమమే ఉండొద్దు అసలు. దేవుడు పెట్టలేదు ఇది. ఆదాము పాపము చేసి దీన్ని తీసుకొచ్చి మన మీద పెట్టాడు. మానవ జాతిని దేవుడు చనిపోవడం కొరకు సృష్టించలేదు, ఎల్లకాలము బ్రతకడానికే సృష్టించాడు. ఆదాము, తినవద్దని నేను ఆజ్ఞాపించాను చూడు, ఆ పండును తినొద్దు, తింటే గనుక తినుదినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. అంటే తినకపోతే అర్థం ఏంటి? తినకపోతే నీవు చావవు. ఆదాము హవ్వలు గనక ఆ పండు తిని ఉండకపోతే ఇప్పటికి కూడా బ్రతికే ఉండేవాళ్ళు. ప్రపంచ చరిత్ర వేరే విధంగా నడిచేది. ఒకరిని అవిధేయత వలన లోకంలోకి పాపం వచ్చింది, శాపం వచ్చింది, మరణం వచ్చింది, దుఃఖం వచ్చింది. ఈ వేదన, ఈ గాయాలు, వ్యాధులు, సకల విధములైనటువంటి భరించలేని పరిస్థితులను వచ్చేసాయి. ప్రియులారా, ఒరిజినల్గా దేవుడు మానవ జాతిని మరణం కోసం సృష్టించలేదు. మరణం అనేది ఒక శిక్ష, అవిధేయత ఫలితంగా వచ్చిన శిక్ష. కానీ మరి మరణం అనేది అయితే సంభవిస్తూ ఉంది. సంభవించినప్పుడు ఈ మరణము కూడా కొన్ని ప్రయోజనాలను నెరవేర్చేటట్టు దేవుడు చేశాడు. నేను పాట రాశాను, మరణము సహా నీ దాసియే ప్రభువా అని పాట రాశాను. మరణాన్ని కూడా దేవుడు వాడుకుంటాడు. ఈ మరణము అనేది మనకు దుఃఖకరము, బాధాకరము, కానీ మరణము ద్వారా కూడా కొన్ని ప్రయోజనాలు ఆయన నెరవేరుస్తూ ఉన్నాడు. ఆ ప్రయోజనాలు ఏమిటనేది చాలా పెద్ద అంశము.
మరణము ద్వారా పునరుద్ధానము జరుగుచున్నది. నీవు విత్తున్నది చచ్చితేనే గాని బ్రతికించబడదు కదా అన్నాడు. ఇఫ్ దెర్ ఇస్ నో డెత్ దెర్ కెనాట్ బి రిజరక్షన్. చాలామందికి ఆ వచనం అవసరం అనుకుంటున్నాను. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము చూడండి, 15:37. నీవు విత్తుదానిని చూడగా 36 కూడా చదవండి ఆయన. ఓ అవివేకి, విత్తున్నది ఓ అవివేకి, నీవు విత్తున్నది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. బ్రతికింపబడదు కదా. విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుతున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. ఈ మరణము ద్వారా పునరుద్ధానము జరుగుచున్నది. గొంగళి పురుగు ఉన్నది. గొంగళి పురుగు చూడడానికి ఎంత అసహ్యంగా ఉంటుంది. ఎవరైనా దాన్ని ముద్దు పెట్టుకుంటారా? ఎంత అందంగా ఉందని చేతిలోకి తీసుకొని చూసి మురిసిపోతారు ఎవరైనా? అసహ్యమైన ప్రాణి గొంగళి పురుగు. అది దాని చుట్టూ అదే ఒక మట్టితో గూడల్లుకొని అందులో ఉండిపోతుంది. మరి ఏం జరుగుతుందో అద్భుతం మనకు తెలియదు, కానీ ఆ సమాధి స్థితిలో నుండి అది మళ్ళీ బయటకు వచ్చినప్పుడు చూడడానికి బహు సుందరమైన రంగురంగుల డిజైన్స్ కలిగినటువంటి బహు సుందరమైన సీతాకోక చిలుకగా మారిపోతుంది. పునరుత్థానం అంటే అది. ఆదాము పాపము కారణంగా మనం ఈ మట్టి శరీరాల్లో ఉన్నాం. ఈ మట్టి శరీరాలలో పాప మరణాల నియమం ఉంది. ఆదాము పాపమే కారణం. పాప నియమం ఉన్నది, మరణ నియమం ఉన్నది. ఆ నియమము ఏం చేస్తుందంటే, మేలైనది నేను చెయ్యనెరుగుదును, చెయ్యాలని కోరుకొనుచున్నాను కానీ చెయ్యుట నాకు చేత కావడం లేదు. చేయగోరుచున్న మేలును చెయ్యక చేయగోరని కీడునే చేయుచున్నాను. ఈ వేదనలో మనిషి బ్రతుకుతున్నాడు. ఈ పాప మరణాల నియమము నుండి మనకు విడుదల ఎప్పుడంటే పునరుద్ధాన శరీరం వచ్చినప్పుడు. అప్పుడు వస్తుంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము దయచేసి 54 చూడండి. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. అప్పుడు పిలుస్తాడు దేవుడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా అన్నాడు. మరణమా నీ ముల్లెక్కడా అని ఆ ముళ్ళు ఏమిటో చెప్పాడు 56లో. మరణపు ముళ్ళు పాపం. ఇప్పుడు చెప్పండి, మరణం యొక్క ముళ్ళు ఏమిటి? పాపం. ఇప్పుడు మరణమా నీ ముల్లెక్కడ అంటే ఏమని అడిగినట్టు? పాపమా నీవెక్కడ? ఎక్కడున్నావు పాపమా అంటే కనిపించట్లేదు. ఇప్పుడు కనిపించదా? ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంది పాపం. మన అవయవాలలోనే పాప నియమం ఉన్నది. పాపమా నీవెక్కడ అని కేకపెట్టి పిలిచిన సడీ చప్పుడు లేదు. పాపం అనేది కనిపించట్లేదు. ఎందుకంటే ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు అది పునరుద్ధానం. మనందరికీ దేవుడు పునరుత్థాన మహిమ దేహాలను ఇవ్వబోతున్నాడు. ఆ మహిమ దేహాన్ని ఆయన ఇచ్చినప్పుడు మనలో పాప నియమం ఉండదు, మరణ నియమం ఉండదు, వ్యాధులు ఉండవు, దేవునికి విరోధమైనటువంటి ఏ లక్షణము ఉండదు, కన్నీరు ఉండదు, వేదన ఉండదు, ఏ విధమైన బాధ ఉండదు. ఆ ఉన్నతమైనటువంటి అక్షయమైన మహిమ కలిగిన శరీరము పరలోకంలో మనము దేవుని దగ్గర ఉండడానికి మనల్ని అర్హులుగా చేస్తుంది. దేవుని దగ్గర ఉండాలంటే మరి ఈ శరీరం ఉండాలి. యేసయ్య ఏమన్నాడు?
నేనుండు చోట మీరు ఉండులాగునా నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకుపోతానన్నాడు. మరి యేసయ్య ఉండే చోట మనం ఉండాలంటే ఆయనకున్నటువంటి మహిమ శరీరం మనకు ఉండాలి. ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూస్తాం గనుక ఆయనను పోలి మనం ఉంటాం. మన శరీరాలను యేసయ్య తన శరీరంలాగా మార్చేస్తున్నారట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21 చివరి వచనం. సమస్తమును తనకు లోబరచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా మార్చివేయును. యేసు ప్రభువు వారు చనిపోయి లేచాక ఎట్లాంటి శరీరం ఉందో ఆ శరీరాన్ని మనకిస్తాడు. దేని ద్వారా? పునరుత్థానము వలన. గనుక మరణం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంది. కొందరికి వృద్ధాప్యము వలన వయస్సు మీద పడ్డందుకు మరణం వస్తుంది. కొంతమందికి వ్యాధుల వలన మరణం రావచ్చు. మరి కొంతమంది దేవుని కొరకు హతసాక్షులు అయిపోవచ్చు. చంపట్లేదు, గ్రహాం స్టెయిన్స్ గారిని చంపారు, ఇలాగ ఎంతోమందిని చంపారుగా. ఈ మధ్య కూడా మణిపూర్లో వందలాది మందిని చంపేశారు కదా. దేవుని కొరకు హతసాక్షులైన వాళ్ళు ఇలాగ యాక్సిడెంట్స్, ప్రమాదముల వలన కొందరు చనిపోతారు. మరణం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంది. కానీ మానవులమైన మనం ఒక గొప్ప విషయాన్ని, ఒక సత్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలా జరగకపోతే ఈ మరణం జరగకపోనేమో అని ఎన్నడూ మనం అనుకోకూడదు. మరణము ఎవ్వరి వశంలోనూ ఉండదు. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి దయచేసి. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు. తీసారా? ప్రసంగి 8:8 చదవండి. గాలి విసరకుండా చేయుటకు గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారము లేదు. గాలి మీద ఎవరికి అధికారము లేదు. మరణ దినము ఎవరికి వశము కాదు. మరణ దినము ఎవరికి వశము కాదు. మనం అనుకుంటాము ఆ దినము ఆ టైంకు మోటార్ బైక్ ఎక్కి బాబు బయటికి వెళ్ళకపోతే ఇలా జరగకపోనేమో. ఇక మనం 101 రకాలుగా ఆలోచనలు వస్తాయి. ఇంకేదన్నా కొంచెం జాగ్రత్త పడితే బాగుండునేమో అని మనుషులం గనక ఇలాంటి ఆలోచనలు రావడం సహజం. కానీ దావీదు చెప్పాడు, నియమించబడిన దినములలో ఒక్క దినమైనను జరగకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైన. అంటే చాలా దినాలు ఉంటాయి మధ్యలో. జన్మదినం ఒకటి రాసి ఉంటాడు ఆయన, రక్షణ దినము, వివాహ దినము, ఇంకా నువ్వు ఉద్యోగానికి ఎక్కే దినం, అసలు బ్రతికే దినాలన్నీ కూడా రాసి ఉంటాడు. మరణించే దినం కూడా రాసి ఉంటాడు. ఆ దినం ఏదో ఒకటి జరుగుతుంది, ఎవరు తప్పించుకోలేరు. కనుక మనం అనుకుంటాము ఆ రోజు ఒకవేళ రోడ్డు మీదకి వెళ్ళకపోతే బ్రతుకునేమో, ఈ దవాఖాన కాకుండా ఇంకో హాస్పిటల్కి వెళ్తే బ్రతుకునేమో, ఈ మందు కాదు ఇంకో మందు వాడితే బ్రతుకునేమో అని మనం అనుకుంటాం. నాకు తెలిసిన ఒక తల్లి పాపం మంచి ఆరోగ్యవంతురాలు, షుగర్ లేదు, బీపీ లేదు, ఏమి లేదు, పడుకున్నది, లేచి అప్పుడే మంచం మీద కూర్చుంది పొద్దున్నే. మంచి ఆరోగ్యవంతురాలు తల్లి. పైన అటక ఉంది పాత సామాన్లు పెట్టుకోవడానికి. అక్కడ 5 కిలోలు 10 కిలోలు కిలో తోనికరాలు కిలో బాటలు అంటారు కదా, అవి ఉన్నాయి పైన. ఒక పందికొక్కు అటక మీద నుంచి పోతూ పందికొక్కు అంటే చాలా బలంగా ఉంటుంది కదా.
అది వెళ్ళడానికి దాన్ని దారి చేసుకొని దాన్ని నెట్టి అమ్మగారు ఇట్లా లేచి కూర్చున్నది. ఆ పందికొక్కు ఇట్లా పోతే సరిగ్గా అదే టైంకు 5 కిలోల బాటు మాడు మీద పడింది. దేవుని బిడ్డే అమ్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అమ్మగారు లేవడం ఒక 5 నిమిషాలు లేట్ అయినా బ్రతికేది. ఈమె లేచి ఎటైనా బాత్రూమ్కి ఎటో వెళ్తారు, ఆ తర్వాత పందికొక్కు వచ్చినా ఈమె బ్రతికేది. దీన్ని ఏమంటారు, ఎలాగ అర్థం చేసుకుంటారు? నేను నకరికల్లో సేవ చేస్తున్న సమయంలో అప్పుడు 42-43 ఏళ్ల కిందట అక్కడ ఒక అబ్బాయి పాల క్యాన్లు సైకిల్కి పెట్టుకొని ఊరూరు తిరిగి గ్రామాల్లో పాలు పోస్తాడనమాట. వాడి వ్యాపారం అది. ఒక ఊరిలో పాలు పోసాడు, ఇంకో ఊరికి రానేలేదు వాడు. అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, ఇంకా రాలేదేంటి, పాలు రాలేదు, మరి స్కూల్ టైం అయింది, ఆఫీస్ టైం అయిందని. నేను ఇప్పుడు ఆ ఊర్లోనే ఉన్నాను. నేను తర్వాతది పేపర్లు వచ్చిందంతా హల్చల్ అయింది, కానీ నేను అక్కడ ఉన్నాను, నేనే సాక్షిని. ఒక గద్ద ఒక త్రాచుపామును నోట్లో కరుచుకొని, గద్దలకు పాములకు జాతి వైరం కదా, పట్టుకొని ఆకాశంలో ఎగిరిపోతుంది, ఎక్కడైనా బండ మీద కూర్చొని పొడిచి తిందామని. సరిగ్గా వీడి మీదకి వచ్చేసరికి దాని నోట్లో నుంచి పట్టు స్లిప్ అయ్యి ఆ పాము సరిగ్గా వీడి మెడలో పడింది. కసి మీద ఉంది కదా, ఆ ముఖం మీద ఇక్కడ 4 సార్లు కాటేసింది. ఆన్ ద స్పాట్ పడి చచ్చిపోయాడు వాడు. ఆ ఊరికి ఈ ఊరికి 3 కిలోమీటర్ల దూరం. అక్కడ పోసాడు పాలు, అక్కడికి రాలేదు. అరే ఏమైంది బాబు, ఎందుకు రాలేదంటే ఇంకెక్కడ నడిపోయాడు వాడు. పాలన్నీ నేల పాలైపోయింది. ఎంత దురదృష్టం. యవ్వనస్తుడు 25 సంవత్సరాలు. ఇట్లాంటి విచిత్రమైనటువంటి విషయాలు ఎన్నో కళ్ళతో చూసాం. మొన్న ఒక అమ్మాయి కనబడింది, ఒకవైపు అంతా నల్లగా ఉంది ముఖము అంతా. ఏమైందంటే పిడుగు పడిందట. ఆయుష్ ఉంటే పిడుగు పడ్డప్పుడు బ్రతుకుతారు, అర్థమైందా? ఆయుష్ ఉంటే ఆమె పిడుగుపడి కొంచెం బాడీ నల్లగా అయింది, కానీ మీకు తెలుసా ఏంటో కలకల మీరు కూడా విన్నారా? ఇది లేదా? నేను చూశాను అమ్మాయిని, ఇట్లా ఒకవైపు అంతా నల్లగా అయిపోయింది. యవ్వనస్తురాలు, వర్షం, ఉరుములు, పిడుగులు, మెరుపులు. ఆమె రోడ్డు మీద వెళ్తూ ఉంటే పిడుగు పడింది. చెట్టు కిందకి వెళ్ళిందట. చెట్టు కిందకి వెళ్తే చెట్లు ఆకర్షిస్తాయి పిడుగుల్ని. ఆమెను ఊరోళ్ళందరూ చూస్తున్నారు, పైనుంచి మెరుపెట్లో వచ్చింది, ఆ చెట్టు మీద పడింది. చెట్టు కింద ఏముంది, అసలు యాక్చువల్గా చచ్చిపోవాలి, చెట్టు అంతా కాలిపోయింది. అంటే ఆయుష్ కాలం ఉంటే పిడుగుపడ్డ కూడా బ్రతుకుతారు. ఆయుష్ తీరిందనుకో, మామూలుగా కొంతమంది పొద్దున్నే బాత్రూమ్కి పోయి అక్కడ కాలు జర్రుమని జారి వెనక్కి పడి తలకు నేల దెబ్బ తగిలి చచ్చిపోతారు. ఎన్ని మరణాలు చూసాము. ఎప్పటికప్పుడు షాకింగే, ఎప్పటికప్పుడు గాయమే, ఎప్పటికప్పుడు బాధ, కన్నీరు. కానీ ఈ మరణాలను గనక మనం పరిశోధన చేసి చూస్తే ఒకని మరణ దినము ఎవ్వని వశము కాదు. కొంతమంది డాక్టర్స్ అయిపోయింది, చచ్చిపోయాడు, తీసుకెళ్ళండి అని చెప్పిన తర్వాత పాడ మీద ఆయన చేయి కదులుతుంటే అరే కదులుతున్నాడు అని మళ్ళీ అంతా తీపితే వాళ్ళు లేచుకొస్తున్నారు. అట్లా కూడా జరిగినాయి ఎన్నో. పిల్లారా, గనక మనకు జన్మనిచ్చినటువంటి, మనల్ని జన్మింపజేసి జీవితాన్ని ఇచ్చిన దేవుడే ఈ జీవితంలో మనం ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలనో నిర్ణయించి పెడతాడు.
దాన్ని మనం తప్పించుకోలేము. గనక ఎన్నేళ్ళు బ్రతికాడు అనేది ముఖ్యం కాదు, ఎలా చనిపోయాడు అనేది ముఖ్యం కాదు, కానీ చనిపోయిన తర్వాత ఏ గమ్యానికి చేరుకున్నాడు అనేది ముఖ్యం. ఏమండి, ఒక మనిషి ఇప్పుడు బాబు ఉన్నాడు, విజయబాబు, ఇంత చిన్నవాడు, యవనస్తుడు, ఇప్పుడే యవనారంభం, ఇప్పుడే పోవాలా అంట. సరే మా నిజమే, అది మంచిది కాదు, ఇంత తొందరగా పోకూడదు. మరి ఎప్పుడు పోవాలి చెప్పండి? ఎప్పుడు పోతే మీరు శబాష్ ఎప్పుడు కరెక్ట్గా పోయినరా అని ఎప్పుడు అంటాం? 50 ఏళ్ళకి అంటారా? 60 ఏళ్ళకి అంటారా? 70 ఏళ్ళకి అంటారా? 90 ఏళ్ళ తాత చచ్చిపోతే కూడా నెత్తినూరు కొట్టుకుని ఏడుస్తారు. ఎందుకంటే మునివనవరాలి పెళ్లి చూద్దామని ఆశపడ్డాడు ముసలోడు, చూడకుండా పోయాడని. మునివనవరాలి పెళ్ళట, ముసలోడు చాలా ఆశపడ్డాడు. బాబు ఒకసారి దేవుడు నాతో మాట్లాడాడు, రే మీ మాట నేను వినాలంటే ఒక్కడిని కూడా ఎప్పటికీ మీరు సావనీయరు, ఎవరిని నేను తీసుకోలేను, మీ పర్మిషన్ తీసుకోవాలంటే ప్రభువా వీడు ఇంతకాలం బ్రతికాడు కూడా చాలు తీసుకుపోని ఎప్పుడైనా అప్పగిస్తాం? మనం అప్పగించాం. దేవుని చిత్తము, నాకు ఎవరు ఎంతకాలం భూమి మీద కావాలో అంతకాలం ఉంచుతా, పని అయిపోయిన తర్వాత నా దగ్గరికి తీసుకుంటాను, అంతే. మీరు లోబడాల్సిందే, ఎందుకంటే మరణాన్ని మీరు తెచ్చుకున్నారు. మరి మేమేం చేయాలి? మరణాన్ని మేమే తెచ్చుకున్నాం, నీకు ఇష్టమైనప్పుడు తీసుకెళ్ళిపోతాం. ఈ బాధకు మరి పరిష్కారం ఏది అంటే ఒక్కటే పరిష్కారం, నేను నియమించినటువంటి మరణ దినం రాకముందు మీరు దేవునితో సమాధాన పడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో సమాధాన పడిన తర్వాత బ్రతికి ఉన్నా సంతోషమే, వెళ్ళిపోయినా సంతోషమే. బ్రతికి ఉంటే భూమి మీద దేవుడు మనతో ఉంటాడు, వెళ్ళిపోతే పరలోకంలో మనం దేవుని దగ్గర ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అదైనా ఇదైనా పరలోకమే మనకు. కనుక పాస్టర్ తిమోతి తన బిడ్డలను రక్షణార్థమైన జ్ఞానంలో పెంచాడు. వాళ్ళకు యేసయ్య దేవుడు, ఓఫీర్ తాతయ్య ప్రవక్త, ఆయన ఉపదేశంలో మనం పెరగాలి అనే ప్రపంచం తప్ప ఇంకో ప్రపంచం ఆ బిడ్డలకు తెలియదు. ఇంతవరకే వాళ్ళ లోకం. బాబు కూడా అనుకునేవాడు, నేను తాతయ్య గారి బోధలు సిద్ధాంతాలు లోకమంతా తీసుకెళ్ళాలి అని. అప్పుడప్పుడు ఫోన్ కూడా చేసేవాడు, ప్రార్థన చేసేవాడిని. కానీ దేవుడు చాలు కుమారుడు నా దగ్గరికి వచ్చి అని పిలుచుకున్నాడు. దేవుణ్ణి మనం ప్రశ్నించలేం. విజయబాబుకు దేవుడు గొప్ప మేలు చేశాడు, నిజం, చాలా గొప్ప మేలు చేశాడు. ఎవరైనా చనిపోయాడంటే మనం అయ్యో చనిపోయాడా, అప్పుడే అయ్యో 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 అని మనం అంటామా? పోయినోళ్ళు పైనుంచి మనల్ని చూసి అయ్యో మీరు ఇంకా పోలేదురా, అక్కడే ఉన్నారా అంటారు. అక్కడి నుంచి విజయ్ మనల్ని చూసి అయ్యో దురదృష్టవంతులారా, మీరు ఆడే ఇంకా కూటం పెట్టుకుంటున్నారా, ఏడుగురు ఎంత మంచి కూటం ఉన్నది, అద్భుతమైన కూటము. ఆదాము, హవ్వ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, దావీదు, పరమ భక్తులందరి మధ్యలో, దేవదూతల మధ్యలో, ఆ మహదానందంలో ఉండి విజయ్ ఒకసారి కిందకి చూశాడు అనుకో, అయ్యో కొడుక పోయినవా అని మనం అంటుంటే అయ్యో అంకుల్ ఇంకా నువ్వు పోలేదా అని అక్కడి నుంచి ఆయన అంటాడు. రక్షణ పొంది వెళ్ళిపోయిన వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు, చాలా మేలు చేశాడు. ఇప్పుడు విజయ్కి పేతురు చెప్పిన పోరాటం, పౌలు చెప్పిన పోరాటం లేదు. ఏం పోరాటం తెలుసా? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా పోరాడుచున్నవి. ఇవి ఒకదానితోనొకటి పోరాడుచున్నవి గనుక మీరు ఏది ఇష్టపడుదురో దాన్ని చేయకుందురు అన్నాడు.
గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. శరీరం ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానితో ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనక మీరేమి ఇచ్చేయింతురో వాటిని చేయకుందురు. ఇప్పుడు విజయ్కి పోరాటం లేదు, కానీ ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఎలాగున్నాడో అదే ముఖ రూపము, అదే హైటు, అదే ఆకారం, అదే అవయవాలు అలాగే ఉంటాడు. అక్కడ లేనిది ఏంటంటే ఆత్మకు విరోధంగా పోరాడే శరీరం లేదు. ఎంత పరమానందమో తెలుసా? గొప్ప విడుదల, గొప్ప విడుదల. ఆత్మకు విరోధంగా పోరాడే శరీరం లేదు కాబట్టి యేసయ్య వచ్చి డైరెక్ట్గా దర్శనం ఇస్తాడు. ఇప్పుడు మీరు నన్ను ఎలా చూస్తున్నారు అలాగా 100% ట్రూ. ఇది ఈ చెప్పాడు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి దయచేసి. ఎక్కడుంటాము? ఇట్లు ధైర్యము కలిగి ఆ, ఈ దేహమును విడిచిపెట్టి ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. ప్రభునొద్ద నివసించుటకు, ప్రభునొద్ద ఏం చేయుటకు? నివసించుట. ఏమండి, నివసించుట అంటే మామూలుగా ఇక సాధారణంగా దైనందిన జీవితం ఎలాగ ఈ భూమి మీద మనం గడుపుతున్నామో అలాగా మన రక్షకుడైన యేసయ్య దగ్గర నివసించుటకు మనం ఇష్టపడుచున్నాము. ఈ దేహాన్ని విడిచి ప్రభువునొద్ద నివసించుటే మరణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవ విశ్వాసము ప్రకారం, క్రైస్తవుని అనుభవంలో మరణం అంటే నిర్వచనం వేరు. మరణం అంటే ఏం లేదు, ట్రాన్స్ఫర్ ఫ్రమ్ దిస్ వరల్డ్ టు అనదర్ వరల్డ్. కొంతమందికి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు అనుకోండి, దేశం అంతా వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అవుతాయి. స్టేట్ గవర్నమెంట్ అయితే రాష్ట్రం అంతా ట్రాన్స్ఫర్లు అవుతాయి. మరి నిన్న మొన్న కరీంనగర్లో ఉద్యోగం చేసిన వాళ్ళు తర్వాత ఆదిలాబాద్కు వాళ్ళు కావు. ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లు కూడా కొన్నిసార్లు అవుతాయి, విదిన్ డిస్ట్రిక్ట్ కూడా అవుతాయి. నిన్న మొన్న ఆ స్కూల్లో పాఠం చెప్పారు, ఇప్పుడు ఈ స్కూల్లో పాఠం చెప్తారు. పెద్ద విషయమేం కాదు. వీడుకోలు సభ పెట్టి సన్మానం చేసి సాగనంపుతారు. కానీ అయ్యో కొడుక వెళ్ళిపోతున్నావు అని ఎవరు మీద పడి ఏడువరు. జస్ట్ ట్రాన్స్ఫర్ అంతే. మరణము అనేది అటువంటిది. నిరీక్షణ లేని వారి వలె దుఃఖపడకుండా నిమిత్తము మీకు ఈ విషయాలు తెలియాలన్నాడు. అంటే అసలే దుఃఖపడొద్దని కాదు. అందుకే నేను మూలవాక్యం అది చదివాను. అపొస్తలుల కార్యాలు 8:2 స్టెఫనును ప్రప్రథమ హతసాక్షిగా రాళ్ళు రువ్వి కొట్టి చంపారు. చంపినప్పుడు భక్తిగల మనుష్యులు స్టెఫను బాడీని తీసుకెళ్లి సమాధి చేసి అతన్ని గూర్చి ఏడిస్తే తప్పు కాదండి. ఏడిస్తే మనం అవిశ్వాసులం అని అర్థం కాదు. ప్రలాపిస్తే మనము భక్తిహీనులమని అర్థం కాదు. మరీ అంత కఠినంగా ఉండొద్దు. లాజరు సమాధి దగ్గర యేసయ్య కూడా ఏడ్చాడు. నేను ఏడుస్తానే, మన మనుషులం కాదా? బాధ ఉండదా? ఏడిస్తే తప్పేంటి? నేను దుఃఖపడతాను, కానీ ఆ దుఃఖాన్ని మనం కొంచెం కంట్రోల్ చేసుకోవాలి, కొంచెం అదుపు చేసుకోవాలి. ఎందుకు అంటే నిరీక్షణ లేని వాళ్ళలాగా మనం దుఃఖపడొద్దు. దుఃఖపడుతూనే మనం ఒక నిరీక్షణను గుర్తు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానికి 2 ఉదాహరణలు చెప్తాను నేను. మన అబ్బాయికి అమెరికాలో జాబ్ వచ్చింది అనుకోండి. ఎయిర్పోర్ట్కు తీసుకెళ్ళిన తర్వాత అమ్మ నాన్న వాడి మీద పడి ఏడుస్తారు. కొడుక జాగ్రత్త కొడుక,
ఏది పడితే అద్దెనకు, రోడ్లు దాటేటప్పుడు జాగ్రత్త, అప్పుడప్పుడు ఫోన్ చేయకూడక, అది అని ఏడుస్తారు, ముద్దు పెట్టుకుంటారు. టాటా చెప్పి వదలలేక అక్కడ అనౌన్స్మెంట్లు అవుతూ ఉంటాయి. ఫైనల్ అనౌన్స్మెంట్, పలానోడు రాలేదు, గేట్లు మూసేస్తున్నాం అనేదాకా వీళ్ళు వదలరు. అవును, అడుగుదాం వాళ్ళను, ఎందుకండి అంత ఏడుస్తున్నారు? మీ వాడిని ఏమన్నా కమేలాగా పంపిస్తున్నారా? ఎక్కడికి పంపిస్తున్నారు? అమెరికాలో ఉద్యోగం, ఇక్కడికంటే మంచి రోడ్లు ఉంటాయి, ఇక్కడికంటే మంచి భోజనం ఉంటుంది, కల్తీ ఉండదు, బాగా డబ్బులు సంపాదించవచ్చు, అన్ని విధాల మంచి జీవన ప్రమాణాలు ఉంటాయి, హ్యాపీగా ఉంటాడు, బెటర్ ప్లేస్కి వెళ్తున్నాడు. మరి ఎందుకు ఏడుస్తున్నావు అంటే వాడు మంచిగానే ఉంటాడు తెలుసు సార్, కానీ నా కండ్ల ముందు ఉండడు కదా. అది పాయింట్. క్రైస్తవ గృహాల్లో మరణము కూడా అటువంటిది. విజయబాబు మనకంటే చాలా బాగున్నాడు, కానీ దుఃఖం ఏంటంటే అప్పుడప్పుడు వీడియో కాల్ చేసే అవకాశం ఉంటే బాగుండు. ఒక స్మార్ట్ ఫోన్ అక్కడ ఇక్కడ ఉండి చూసుకుంటే కొంచెం బెంగ తీరుతుంది. అయితే వీడియో కాల్ కూడా ఉన్నదండి మనకు. బైబిల్ గ్రంథమే మనకిచ్చిన స్మార్ట్ ఫోను, అదృశ్య లోకంలోకి తొంగి చూసే కిటికీ పేరే బైబిల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ చదవాలి. బైబిల్లో గుండా మనకు పరదేశం కనపడుతుంది, పరిశుద్ధులందరూ కనబడతారు, మూడవ ఆకాశము, పరిశుద్ధుల విశ్రాంతి స్థలం, దేవదూతలు, మన రక్షకుడైన యేసయ్య మూడవ ఆకాశంలో కనపడతాడు. బైబిల్ అనే కిటికీ గుండా యేసయ్య రొమ్మున అనుకుని విజయ్ కూడా కనపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, అలాగూ ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోనండి. ఏదో అయిపోయాడని కాదు, ఏమి కాదు, ఏమవుతుంది, హ్యాపీగా ఉంటాడు. కానీ నా కళ్ళ ముందు ఉంటే బాగుండు కదా, బెంగనే కదా. ఇంకొక ఉదాహరణ, ఉపమానం. ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుడితే ఇంట్లో ఇక సందడే సందడి. మగపిల్లడు పుడితే అంత పెద్ద సందడి ఉండదు, హ్యాపీ, కానీ ఇక సందడి ఉండదు. ఆడపిల్ల పుడితే పుట్టినప్పటి నుంచి ఇక అందరు రావడము చేయడము, ఇక ఆమెకు ఫ్రాకులు, వాళ్ళ లెవెలే వేరు. ఆ తల్లిదండ్రులకు ఖర్చే ఖర్చు. ఇక రకరకాల ఫ్రాకులు, రకరకాల చక్కని ఆభరణాలు, వాళ్ళకి చెవులు కుట్టియాలి, కాళ్ళకు పట్టేయాలి, అన్ని చేయాలి, అందంగా అలంకరించుకోవాలి. ఆ మురిపమే వేరు కదా ఆడపిల్లలు పుడితే. అమ్మాయి వయసుకు వచ్చింది అనుకోండి, పెద్ద మనిషి అయింది. ఇక 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆగి అప్పటి నుంచి కనబడ్డ పెద్దలకంతా చెప్తారు, మా అమ్మాయి ఈడికి వచ్చిందండి, పెళ్లి చేయాల్సిన టైం వచ్చింది, మంచి సంబంధాలు చూడండి అని చెప్పి ఏ మతస్థులైనా వాళ్ళ పంతుళ్లకు, పూజారులకు, పెళ్ళిళ్ళ పేరయ్యలకు, మనోళ్ళు అయితే పాస్టర్లకు చెప్తూ ఉంటారు. బంధువుల్లో పెద్దలకు, మా అమ్మాయి పెళ్లి చేసి సాగనంపాలండి, మంచి సంబంధం చూడండి. ఆ అమ్మాయికి కూడా తెలిసి తెలియని అమాయకత్వంలో ఆమెను కూడా పెద్దలు ప్రార్థన చేసుకో, అమ్మాయి మంచి భర్త రావాలని ప్రార్థన చేసుకో అంటే, పాపం భర్త అంటే ఏంటిదో ఏం సంగతి ఆ పిల్ల కూడా తెలియదు. తెలిస్తే అమాయకం ప్రార్థన చేసుకుంటూ వాళ్ళు పాస్టర్ గారు చెప్పారు, తండ్రి యేసయ్య నాకు మంచి భర్తని అని ఈమె కూడా అడుగుతుంది. ఒక టైం వస్తుంది, వచ్చినాక ఒక సంబంధం కుదురుతుంది. అమ్మాయిని చూపి ఆ అబ్బాయిని పెళ్లి చూపులు అవుతాయి. అబ్బాయి నచ్చాడా అంటే నచ్చాడు, అమ్మాయి నచ్చిందా, నచ్చింది, కట్న కానుకలు అన్నీ అయింది, నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఇక పెళ్ళి అంటే మరి ముందు ఎన్ని హంగులు ఉంటాయి. పెళ్ళి షాపింగ్ చేయాలి కదా, ఆభరణాలు కొనాలి, బట్టలు కొనాలి, మంగళ స్నానాలు, నలుగులు గిలుగులు అన్నీ పెట్టి చేయాలి, 5 7 నలుగులు పెట్టాలి. ఇంకా సందడే సందడి, కోలాహలం కదా. ఇంత సిద్ధపాటు అయినాక పెళ్ళి అవుతుంది.
పెళ్ళైనాక ఇప్పుడు కాపరానికి సాగునంపాలి. అప్పుడు తల్లి మీద పడి కూతురు ఏడుస్తుంటుంది, కూతురు మీద పడి తల్లి ఏడుస్తుంటుంది. ఆ ఏడుపు ఎంత వెక్కి వెక్కి ఏడుస్తారంటే నాకు చాలా బాధేసి ఒకసారి అన్నాను, బిడ్డ ఇక అంత ఎందుకు బాధపడతావు, వెళ్ళొద్దులే, ఉండిపోయి ఇక్కడే ఉండలే అంటే, ఓ అంకుల్ ఏంది అంత మాట అనేసావు, ఏంది ఇక్కడే ఉండిపోయి, ఈ రోజు కొరకు ఎన్ని ఏళ్ళు ప్రార్థన చేశాము, ఎంత సిద్ధపడ్డాము, ఇక్కడ ఉండమంటావు ఏంది అంకుల్ అంత మాట అనేసావు. అవునా, మరి ఏడుస్తావు ఏంది, మరి ఈ రోజు కొరకు ఎదురు చూసావన్నమాట, మరి ఏడుస్తావు ఎందుకు అంటే, మరి ఏడవకుంటే ఎగురుకుంటూ దూక్కుంటూ పోతారా, అసహ్యంగా ఎవరైనా కొంచెం ఏడుస్తే మర్యాదగా ఉంటుందని ఏడిచిందంతే. ఏడవకపోతే బాగుంటుంది అంకుల్, ఏడిస్తే బాగుంటుంది. ఒట్టొట్టు ఏడిపే లోపల మస్తు కూర్చుంటుంది అమ్మాయి. వాళ్ళ తల్లితో కూడా చెప్తాం, అమ్మాయిగా తండ్రి కూడా, కొంతమంది తండ్రులు కూడా ఆడోళ్ళ కంటే ఎక్కువ ఏడుస్తారు. అందులో ఒక్కతే కూతురు అనుకో, ఇక ఆ బాధ వర్ణనాతీతం. ఒక్కతే కూతురు అయితే నా గుండెకాయ కోసేవాడు తీసుకుపోతుండ అన్నట్టుంటుంది. 4-5 పిల్లలు ఉంటే అది వేరు. పుట్టిందో ఏకైక సంతానం బిడ్డ, ఒకతే కూతురు, ఆమె వెళ్ళిపోతుందని ఆ తండ్రి తల్లి ఎంత బాధపడతారు. వాళ్ళకి చెప్దాం, బ్రదర్ సిస్టర్ మీరు ఇంత బాధపడడం మాకు నచ్చలేదు, మాకు కూడా బాధగా ఉంది, ఇంత ఏడిపించి ఆ అమ్మాయిని మీకు దూరం చేయడం మాకు నచ్చలేదు, అమ్మాయిని ఉంచేసేయండి ఇక్కడనే, పంపొద్దులే అంటే, ఏంది సార్ ఇట్లాంటి మాట మాట్లాడాను, ఎక్కడే ఉంచడం ఏందండి, అమ్మాయిని అత్తగారింటికి పంపాలి కదా అంటే, మరి పంపాలంటావు మళ్ళీ ఏడుస్తావేందయ్యా నువ్వు, నీ పంచాయతీ ఏంటి నాకు అర్థం కాలేదు, పంపాలంటున్నావు మళ్ళీ ఏడుస్తావు ఎందుకు అంటే, మరి ఎందుకు ఏడుస్తున్నావు, అమ్మాయికి ఏమన్నా అక్కడ కమేళకు పంపిస్తున్నావా, కోసేసి ఫ్రై చేసుకొని తింటారా ఆమెను, ఎందుకు జైలుకు పంపిస్తున్నావా, దేనికి పంపిస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఏం లేదు, అమ్మాయి ఇక్కడ కంటే అక్కడే బాగుంటుంది, ఆమె జీవితానికి ఒక నిండుదనం వస్తుంది, జీవితానికి ఒక అర్థము పరమార్థం సిద్ధిస్తుంది. ఒక పురుషుడి జీవితానికి ఈమె నిండుదనాన్ని కల్పిస్తుంది. ఈమె కారణంగా ఒక పురుషుడు పరిపూర్ణుడు అవుతాడు. స్త్రీత్వానికి ఉన్నటువంటి గమ్యం, ఒక మాతృత్వం ఆమెకు వచ్చినప్పుడు ఇంకా ధన్యురాలు. అక్కడికి వెళితే ఆ ఆనందమే వేరు. ఇప్పుడు వెళ్ళాలని ఇంత ఏడుస్తుందా, ఒక 1-2 ఏళ్ళు ఉన్న తర్వాత పండగ దేనికి ఇంటికి వస్తుందా, ఒక్క పూట ఉండగానే వెంటనే వెళ్ళాలి మమ్మీ, మా ఆయన నన్ను గుర్తు చేసుకుంటాడు, మా ఆయనకు నేనే షూస్ పాలిష్ చేసి పెట్టాలా, నేనే టిఫిన్ పెట్టాలా, నేనే తినిపించాలా, నా వంట నా చేతి వంటే తింటాడు మా ఆయన, నేను లేకుండా కుదరదు. అరే మేము 25 ఏళ్ళు పెంచాము, వాడు నీకు మగుడు ఇప్పుడు సంవత్సరం కాలేదు, వచ్చి నువ్వు ఒక 2 పూటలు కాకముందే మా ఆయన అంటే ఏంది, ఇక్కడ డాడీ మమ్మీ మీద లేదంట, లేదు మమ్మీ నేను వెళ్ళాలా అని ఏదో ఒక సాగు చెప్పి వెళ్ళిపోతారు. అంతకుముందేమో వెళ్ళడానికే ఇష్టం లేదు, ఇప్పుడేమో వెళ్ళాలి, ఎందుకంటే అక్కడే జీవితానికి పరిపూర్ణత ఉంది. ఆమె ఒక తల్లవుతుంది, ఒక కోడలవుతుంది, ఒక కొత్త తరాన్ని పెంచుతుంది, సమాజంలో గౌరవ స్థానంలోకి వస్తుంది. ఆమె పెళ్ళైన స్త్రీ అనగానే సమాజం చేతులెత్తి నమస్కరిస్తుంది. అంత గౌరవ స్థానానికి వెళ్ళిపోతూ నీ కూతుర్ని ఒక ఉన్నతమైన కొండ మీదకి ఎక్కిస్తూ మళ్ళీ ఏడుస్తావేంటి అంటే, తల్లిదండ్రి చెప్పగలిగే సాక్ష్యం ఏంటంటే, ఇక్కడ మేము ఇవ్వలేని సుఖ సంతోషాలు అత్తగారింట్లో ఆమెకి దొరుకుతాయి. ఇక్కడ మేము ఇవ్వలేని సుఖము, సంతోషం, ఘనత, గౌరవం ఆమెకు అక్కడ దొరుకుతాయి. కానీ మరి కళ్ళ ముందు అయితే ఉండదుగా. మావాడు అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేస్తాడు, బాగుంటాడు,
మా కళ్ళ ముందు ఉన్నాడుగా. మా అమ్మాయి అత్తింటికి వెళ్ళి కాపురం చేసి చాలా సుఖపడుతుంది, నా కళ్ళ ముందు ఉండదుగా. అలాగే మన కుమారుడు మూడవ ఆకాశంలో యేసయ్య కౌగిట్లో ఉన్నాడు, నాకైతే కనిపించడుగా. అది దుఃఖం అంతే తప్ప నిరీక్షణ లేనోళ్ళం కాదు. నిరీక్షణ లేనోళ్ళు ఏమనుకుంటారంటే ఇప్పుడు బాబు వెళ్ళిపోయాడు, ఇదే వాళ్ళ ఇల్లు అయితే చివరి చూపు చూడాలి అనుకుంటారు. ఎందుకు తెలుసా? ఆ భాష మనోళ్ళు కూడా మాట్లాడతారు, తప్పది. చివరి చూపు చూడాలి, చివరి చూపు చూడాలి. సమాధులు పెట్టకముందు అందరూ వచ్చి చూడండి, లాస్ట్ ఏంది లాస్ట్ చూసేది? క్రైస్తవులకు చివరి చూపు ఉండదు. యేసయ్య వచ్చినప్పుడు మళ్ళా చూసుకోవడం ఉంటుంది, చివరి చూపు లేదు మనకు. అన్యులకు ఉంటుంది చివరి చూపు. ఎందుకు తెలుసా? ఈ వెళ్ళిపోయినోడిని ఇదే షేపులో ఇదే రూపంతో వాళ్ళు ఎప్పటికీ చూడరు. వీడు మళ్ళీ కుక్కగా పుడతాడో నక్కగా పుడతాడో తెలియదు, పిల్లి అవుతాడో బల్లి అవుతాడో పేను అవుతాడో నల్లి అవుతాడో తెలియదు, కాకి అవుతాడో పిట్ట ఏమవుతాడో తెలియదు. మనకలా కాదే, చివరి చూపు అనేది లేదు మనకు. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినాక మళ్ళీ చూస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను అందుకే ఒప్పుకోను. అయ్యగారు లాస్ట్ ఏదైనా పిచ్చి మొఖం, లాస్ట్ చూపేంటిది? అక్కడ అరబ్బులలో యుద్ధాలు అవుతున్నాయి, తిక్క మొఖం నువ్వును. ఆ యుద్ధాలంటే అర్థం ఏంటిది? యేసయ్య ఇప్పుడు వెళ్ళిపోయినోడు ఇద్దరు వస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అది మన విశ్వాసం, అది మన నిరీక్షణ. ఈ నిరీక్షణ మనకున్నట్టు లోకానికి ఎప్పుడు చూపించాలి చెప్పండి? ఎప్పుడు చూపించాలా? మనకి గాయం తగిలినప్పుడే చూపించాలి. గనక క్రైస్తవ కుటుంబాలలో తగిలే గాయాలు కూడా ప్రపంచానికి సువార్త సందేశాలుగా మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము ధైర్యము తెచ్చుకున్న విధానాన్ని బట్టి అనేకులు రక్షణ పొందాలి. విజయ్ బాబు ఈజ్ వెరీ హ్యాపీ. ఆయనకి ఏమీ నష్టం లేదు. ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు, ధన్యులు. ఇంకా చెప్పడానికి బోళ్ళంత చాంతాడంత శాస్త్రం ఉంది, సమయం లేదు. కానీ ప్రియులారా, మనమందరమును యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలి ఉంటామట. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎలా ఉంటామట? ఆయనను పోలి ఉంటాము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ, మనమిక ఏమగుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందమని ఎరుగుదు. ఆయనను పోలి ఉందుము. ఈ ఒక్క ముక్క చెప్పి ముగించేస్తారు. 2 నిమిషాలు మీ కాన్సన్ట్రేషన్ నాకు కావాలి. ఆయనను పోలి ఉండడానికి మన అంతరంగ పరిశుద్ధత ఆయనను పోలి ఉండాలి. మన శరీరము యొక్క టెక్స్చర్, క్వాలిటీ ఆయనను పోలి ఉండాలి. ఇది 2 వేరు వేరే. మీరు అర్థం చేసుకోగలిగితే ఈ ఒక్క మాట చాలు. ఎన్ని గాయాలకైనా ఈ ఒక్క మాట చాలు. అంతరంగ పరిశుద్ధత యేసును పోలి ఉండాలి. తర్వాత మన భౌతిక శరీరము యొక్క క్వాలిటీ, టెక్స్చర్ ఆయనకి ఎట్లా ఉందో అట్లా ఉండాలి. ఈ రెండిట్లో గమనించండి. ఒకడు 90 ఏళ్ళు బ్రతికి చనిపోయాడు అనుకోండి. ఈ 90 ఏళ్ళు ఏం చేస్తుంటాడు? ఈయన శరీరంతో పోరాడుతూ ఉంటాడా లేదా? ఈ 90 ఏళ్ళు కూడా శరీరం ఏం చేస్తూ ఉంటుంది? ఆత్మకు విరోధంగా పోరాడుతుంటుందా లేదా? ఈ 90 ఏళ్ళు కూడా ఈ శరీరం పోరాడుతూ ఆత్మకు విరోధంగా పోరాడుతుంటే, ఆత్మ శరీరానికి విరోధంగా పోరాడుతుంటే కొంతవరకు విజయం పొంది
ఇంకా కొన్ని లోపాలతో ఆ 90 ఏళ్ల ముసలాయన చచ్చిపోయాడు. 95% జయం పొందాడు. ఇంకొక 5% ఉంది. ఆ 5% పునరుద్ధాన శరీరం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోతుంది. బ్లాక్ బోర్డు ఉంటే గీత గీసి చెప్పేవాడిని. ఇప్పుడు లోపల పరిశుద్ధత రోజు కాస్త పెరిగి 90 ఏళ్ళ టైంలో ఇంకా అప్పుడు ఉండే మెచ్యూరిటీ ప్రకారం దాదాపు పరిశుద్ధత అంతా వచ్చేసింది. ఒక 5% తగ్గింది అనుకోండి. ఆ 5% కూడా యేసయ్య రాకడ సమయంలో యేసయ్య కంప్లీట్ చేసేస్తాడు. అప్పుడు ఆయనను పోలి మన అంతరంగ పురుషుడు ఉంటాడు, ఆయన్ను పోలి మన బాహ్య శరీరం ఉంటుంది. ఇప్పుడు అదే కొంచెం 90 ఏళ్ళకి కాదు 20 ఏళ్ళకే ఒకటి పోయిండు అనుకోండి. 20 ఏళ్ళకే ఒకటి పోతే ఒక మహాద్భుతం జరుగుతుంది. అక్కడ 5% తక్కువ ఉన్నటువంటి పరిపూర్ణతను యేసయ్య కవర్ ఎట్లా చేస్తాడో, ఈ 20 ఏళ్ళకి చనిపోయాడు కదా ఒకడు, ఇతను మొత్తం ఇంకా 80 ఏళ్ళు జీవితంలో జీవించి, ఈ భూమి మీద జీవించి, పాఠాలు నేర్చుకొని, ఎన్నో పరీక్షలు నెగ్గి, పరిశుద్ధపరచబడి, ఈ 100 ఏళ్ళు బ్రతికితే ఎన్ని పోరాటాలు పోరాడి ఎంత పరిశుద్ధత పొందాలో దాన్నంతటిని యేసయ్య ఉచితంగా వాడికి ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే వృద్ధాప్యంలో చనిపోయేవారు పోరాడి పరిపూర్ణులవుతారు. యవ్వనంలో దేవుని చిత్తాన్ని బట్టి వెళ్ళిపోయేవాళ్ళు పోరాటము లేకుండానే అవలీలగా పరిపూర్ణత పొందుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రభువునందు మృతులు ధన్యులు. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు. వెళ్ళిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకండి. ఒక్కటే మనకేంటంటే, మన అమ్మాయి పెళ్లి చేసాము కనిపించట్లేదు అనే దుఃఖం. మళ్ళీ పండుగకు వస్తుంది. అబ్బాయిని అమెరికాకు పంపించాం, వాడు కూడా అప్పుడప్పుడు వస్తాడు. కానీ అస్తమానం కళ్ళ ముందు ఒకతే కూతురు అనుకోండి, ఎంత మురిపేమో. కొంతమంది తండ్రులు పొద్దున్న లేవగానే కళ్ళు కూడా తెరవరు, ముందు నా కూతురు ముఖం చూడాలి. దాన్ని పిలుస్తారు, వస్తా ఏంటి డాడీ అని అంటే, ముందు ఆ అమ్మాయిని చూసినాక అప్పుడు మొహం కడుక్కుంటాడు, అన్ని పనులు చేసుకుంటాడు. అంత అటాచ్మెంట్. పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఎవరిని చూడాలరా పొద్దున్నే అని ఎన్నెన్నో సెంటిమెంట్లతో ఏడుస్తారు. కానీ ఆ అమ్మాయి యాక్చువల్గా ఎంతో పరిపూర్ణమైన స్థితిలో, ఉన్నతమైన స్థితిలో ఉన్నదని అందరికీ తెలుసు. అలాగే మనల్ని విడిచి వెళ్ళిపోయినటువంటి విశ్వాసులు, మీరు అనొచ్చు, ఇప్పుడు పౌలు లాంటి అభిషిక్తుడా ఇతడు అని అడుగుతారు. అందుకే నేను చెప్పాను, పౌలు, పేతురు, దావీదు, ఏలియా దేవుని కొరకు పోరాటాలు చేసి తర్వాత ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. ఈ చూడు చిన్నోడు కదా అని అంటే, చిన్నోడు కనుకనే ఇంకా ఎక్స్ట్రా గ్రేస్ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు అన్ని పోరాటాలు చేసి ఏ మెట్టు మీదకి వెళ్ళారో అక్కడికి ఈయన షార్ట్కట్లు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కార్యములు ఆశ్చర్యకరములు. పరదేశకు నేను పోయి వచ్చాను, ఇవన్నీ కథ చెప్తే ఇప్పుడు మళ్ళీ రాత్రి అయిపోద్ది, మళ్ళీ తెల్లారుతుంది. అద్భుతమైన మహిమ ప్రపంచంలో కుమారుడు విజయ్ ఉన్నాడు. మా అమ్మ దగ్గర ఉన్నాడు, మా నాన్నగారి దగ్గర ఉన్నాడు, మా తాతయ్యల దగ్గర ఉన్నాడు. భక్త్ సింగ్ గారు, పిఎం సామ్యుల్ గారు, డాక్టర్ బిల్లీ గ్రాహం గారు, డాక్టర్ రవి జకరియస్ గారు, గ్రాహం స్టీన్స్ గారు, ఇలాంటి పరమ భక్తుల మధ్యలో కుమారుడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు అడుగుంటారు, ఎవరు బాబు నువ్వు? నేను పాస్టర్ తిమోతి గారు అబ్బాయినండి. ఓ వెల్కమ్. ఏ సంఘం ఏంటి మీరు అంటే? మాది ఓఫీర్ మినిస్ట్రీస్ అండి.
వామ్మో ఓఫీర్ మినిస్టర్స్ వచ్చాడని చెప్పి మొత్తం పరదేశ్ అందరూ గుమ్మి కొడతారు. వాడు చూడు, చెప్పండి ఎలాగున్నారు ఓఫీర్ గారు, బాగున్నారా? బాగున్నారండి. సేవ బాగా జరుగుతుందా అని వాళ్ళు కాసేపు ముచ్చట పెట్టే లోపల కడబోర ధ్వనిస్తుంది, మళ్ళీ వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనకి నిరీక్షణ కలగడానికి కారణం యేసయ్య మరణ పునరుద్ధానములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు మృతి నొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల ఆయనతో పాటు దేవుడు వీళ్ళందరినీ వెంట పెట్టుకొని వస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క మాట చదవండి, ముగించేస్తాను. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల, యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించి హల్లెలూయా, యేసునందు మృతి పొందిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఈ మాటలు నేను 100% నమ్ముతున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలాసార్లు మా బంధువులు, కొంతమంది పెద్దలు, వాళ్ళు వీళ్ళు సమాధి కార్యక్రమం జరుగుతుంటే ఒకసారి ట్రాఫిక్ జామ్ అవుతుంది, నేను వెళ్ళలేను. అక్కడ అడావుడు చేస్తారు. ఓఫీర్ అని వస్తున్నాడు, ఆపండి. అదే పొద్దుగుంకుతుంటుంది. చీకటి పడ్డానికి సమాధి చేయకూడదు, చీకట్లో చేయకూడదు సమాధి, చట్ట విరుద్ధం. మరి అన్న వస్తున్నాడు, ఆపండి, ఆఖరి చూపు చూడాలి అంటే ఫోన్లోనే కోప్పడ్డాను నేను. ఆఖరి చూపేంది రా, పిచ్చి ముఖం పెట్టేసేయండి, ఇక 4 రోజులు అయ్యాక చూస్తాం కదా. ఆఖరి చూపేంటి? ఆఖరి చూపు అనేది లేదు మనకు. అసలు చనిపోయిన వాళ్ళను చూడాలని నాకు ఇష్టం కూడా లేదు. ఎందుకు తెలుసా? నా కళ్ళ ముందు వాడు బ్రతుకున్నప్పుడు చిరునవ్వుతో పలకరించిన ముఖం నాకు కళ్ళ ముందే జ్ఞాపకం ఉంది. మరికొద్ది రోజుల్లో అదే చిరునవ్వు ముఖంతో మళ్ళీ నేను చూస్తాను మనవాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ ఈ సమాజానికి తిరుగులేని సువార్త సందేశం. ఆ నిరీక్షణ అనేక మందిని సిలువ చెంతకు ఆకర్షిస్తుంది. ఈ నిరీక్షణ ద్వారా మనం అనేక ఆత్మలను రక్షణ వెలుగులోనికి తేగలుగుతాం. నిరీక్షణ లేని వారి వలె దుఃఖపడకండి, నిరీక్షణ కలిగిన వారి వలె దుఃఖపడండి. మీ దుఃఖంలో కూడా మన రక్షకుడు మనకెంత గొప్ప నిరీక్షణ కల్పించాడో లోకానికి తెలియనివ్వండి. అటువంటి పరిపక్వ విశ్వాసం మొత్తం భూమి మీద ఉన్న క్రైస్తవ సమాజానికి కలుగునుగాక. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఇది ముగింపు ప్రార్థన చేసిన తర్వాత బాబు స్మారక సభ ఇంతటితో ముగించాం. ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత దైవ సేవకులతో ఒక్క 10 నిమిషాల అయ్యా అయిపోయింది, మన వాళ్ళు చూసుకుంటారు. ప్రార్థన. స్తోత్రము నాయన, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా దేవానికి స్తోత్రం. నీ వాక్యాన్ని పంపించావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ కుమారుడు విజయబాబునైనా మరి అతి పిన్న వయస్సులోనే ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని పొందాడు. దావీదు, సొలొమోను, ప్రాచీన కాల ప్రవక్తలు, కొత్త నిబంధన ప్రవక్తలు, దైవజనులు అందరూ ఎక్కడున్నారో అక్కడ యేసయ్య నీ దగ్గర నివసించిన వయసులో వచ్చేశాడు. ఇంకొక 100 ఏళ్ళు భూమి మీద బ్రతికితే పోరాటాలు చేసి ఏ మహిమ మెట్టు మీదకి రావాలో అక్కడికి షార్ట్కట్లో దగ్గర దారిలో వచ్చేసాడని మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ప్రభువానికి వందనాలు. ఈ నిరీక్షణ కొరకు నీకు స్తోత్రం. బాబు నీ దగ్గరకు వచ్చేసినందుకైతే మేము బాధపడుతున్నాం, కానీ నీ నిర్ణయం అలాగున్నది, దాన్ని మేము కాదనలేం. బాధగా ఉన్నప్పటికీ ఈ బాధలో మాకొక శుభవార్త మీరు చెప్పారు. ఈ బాధలోనే బాబు ఉన్న మహిమ అంతస్తును మాకు చూపించారు. ఈ బాధలోనే, వేదనలోనే మహిమలోకంలో కుమారుడున్న దర్శనాన్ని మాకు చూపించారు. గనుక
నీ దయను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తల్లిదండ్రులకును తోడబుట్టిన బిడ్డలకును ప్రభువా నిరంతరం ఈ పరదయసు దర్శనము చూపిస్తూ వారిని దివ్యాదరణతో నింపి ఇంకా ముందున్న జీవితంలో అనేక వేలాత్మలు పట్టుకోవడానికి ఆ కుటుంబాన్ని వాడుకోనమని ఆశీర్వదించమని వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు విశ్వాసం ముందు నిరీక్షణ ఎందు బలపరిచి పంపమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని